హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు హై పెయిడ్ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలనే విషయం గురించి టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. సో ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మన ఛానల్లో వస్తున్న లేటెస్ట్ కంటెంట్ మీ మొబైల్ నోటిఫికేషన్గా వస్తుంది. సో చాలామంది 20 LPA 30 LPA శాలరీ జాబ్స్ ఎలా తెచ్చుకోవాలని చాలా కమెంట్స్ అయితే చేస్తున్నారు. సో వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, సో ఫస్ట్ పాయింట్ 20 LPA 30 LPA శాలరీ తెచ్చుకోవాలంటే ఫస్ట్ 2 బేసిక్ పాయింట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఏదైనా జాబ్ తెచ్చుకోవాలంటే స్టార్టింగ్ 2 బేసిక్ పాయింట్స్ అయితే ఉంటాయంటే, ఫస్ట్ వచ్చేసరికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్. దీస్ 2 ఆర్ ద మేజర్ పిల్లర్స్ ఫర్ గెటింగ్ ఎనీ జాబ్. అది కోర్ జాబ్ అవని, ప్రైవేట్ జాబ్ అవని, గవర్నమెంట్ జాబ్ అవని, ఏదైనా ఫస్ట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుందండి. సో మీ సాల్వింగ్ స్కిల్స్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే మీ శాలరీ, మీ హైక్స్ మరియు మీరు జాబ్ కొట్టడానికి ఉండే టైం చాలా ఫాస్ట్గా కొట్టేస్తారనమాట, ఏ జాబ్ అయినా కూడాను. సో ఈ 2 థింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ 2 ఒక పునాదులు మాత్రమే చెప్పుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి చాలా ప్రెజెంట్ నార్మల్ డేస్లో వచ్చేసరికి, ఈ మోడర్న్ డేస్లో వచ్చేసరికి డేటా స్ట్రక్చర్ మరియు అల్గారిథమ్స్, నెక్స్ట్ వచ్చేసరికి మిషన్ లెర్నింగ్ అయితే చాలా చాలా వాడుకలో ఉన్నాయి. చాలా డిమాండ్ ఉన్న కోర్సులు అనమాట ప్రెజెంట్. సో ఈ కోర్సులు చేస్తే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ లైక్ గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీల్లోనైతే మీరు ఫ్రెషర్గా వెళ్ళిన 20 to 30 LPA శాలరీ స్టార్టింగ్లోనే ఇస్తారు. సో లేదు మన సర్వీస్ బేస్డ్ కంపెనీస్ పోవాలనుకుంటే మినిమమ్ ఒక 7 to 10 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే కానీ మనం 20 to 30 LPA పొందలేమన్నమాట. అంత శాలరీ అయితే రీచ్ అవ్వడానికి కొద్దిగా టైం పడుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కోర్ కంపెనీస్లో వచ్చేసరికి మినిమం 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కలిగి ఉంటే, దాంతోపాటు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ట్రబుల్ షూటింగ్, నెక్స్ట్ ఆల్ స్టాండర్డ్ నాలెడ్జ్ అంటే IEC, IS స్టాండర్డ్స్ అయితే ఉంటాయి. ఆ స్టాండర్డ్స్లో మంచి నాలెడ్జ్ పొంది, నెక్స్ట్ వచ్చేసరికి కోర్ కంపెనీలో వచ్చేసరికి పీపుల్ మేనేజ్మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్ ప్లే చేస్తుంది అనమాట. అదొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. దానివల్ల కూడా శాలరీ వచ్చే హైక్స్ అయితే ఉంటాయన్నమాట. అది ఓన్లీ కోర్ సెక్టార్లో. సో సాఫ్ట్వేర్ సెక్టార్లో వచ్చేసరికి మిషన్ లెర్నింగ్, నెక్స్ట్ వచ్చేసరికి డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్. సో మనకి ఆల్రెడీ కోర్ చేసి వచ్చుంటాం కాబట్టి కంప్యూటర్ సైన్స్ దాంట్లోనే. సో అందులో వచ్చేసరికి మనం ఎడ్యుకేషన్ టైంలోనే అంటే మన అకాడమికల్ సబ్జెక్ట్స్లోనే ఉంటాయి స్టాక్స్, గ్రాఫ్స్, లింక్డ్ లిస్ట్, నెక్స్ట్ వచ్చేసరికి ట్రైస్, నెక్స్ట్ వచ్చేసరికి బైనరీ ట్రీస్, ఇవన్నీ ఆల్రెడీ అక్కడ నేర్చుకుంటాము. సో అప్పుడే అర్థమైపోతుంది డేటా స్ట్రక్చర్, అల్గారిథమ్స్ ఎంత హార్డెస్ట్ సబ్జెక్ట్ అనేది. సో ఈ హార్డెస్ట్ సబ్జెక్ట్ నేర్చుకున్నట్లయితే మీకు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్గా ఫ్రెషర్గా ఉన్నప్పుడే మీకైతే మంచి ప్యాకేజ్తో జాబ్ వస్తుంది అనమాట. సో సర్వీస్ ప్రొవైడర్ కంపెనీస్లో చేసినట్లయితే ఎక్స్పీరియన్స్ బట్టి మీరు అంత ఎక్స్పీరియన్స్ గెయిన్ చేస్తే మీకు అంత నాలెడ్జ్ అయితే వస్తుంది. మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ కూడా అంత ఎఫెక్టివ్గా అవుతాయి అనమాట. సో అప్పుడే మీకు ఏ సర్వీస్ కంపెనీ అయినా మీకు శాలరీ ఎక్కువ ప్రొవైడ్ చేయడానికి ఇష్టపడుతుంది. ప్లస్ వర్త్ఫుల్ అని కూడా ఉంటుంది అనమాట. సో కోర్ కంపెనీల్లో వచ్చేసరికి లైక్ మెకానికల్, ఎలక్ట్రికల్ చదువుకున్న వాళ్ళకి కోర్ కంపెనీస్లో చేస్తూ ఉంటారు చాలామంది. వాళ్ళకి వచ్చేసరికి చాలా చాలా టొటైస్ అంటారు కదా, అలా వెళ్తూ ఉంటుంది అనమాట శాలరీ. కానీ ప్రెషర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో అది కూడా ఒక బెస్ట్ వే ఆఫ్ జాబ్. సో నెక్స్ట్ వచ్చేసరికి లెర్నింగ్ కూడా స్లోగానే ఉంటుంది. సో ఎందుకంటే అందులో అప్డేట్ అవ్వడానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ సాఫ్ట్వేర్ సెక్టర్లో వచ్చేసరికి ఎవ్రీథింగ్ చేంజెస్ 2-3 years. ఈ ఇయర్ ఒక బెస్ట్ కోర్స్ ఉంటే నెక్స్ట్ ఇయర్ జావా, C++ అలా వెళ్ళిపోతుంది అనమాట. సో ప్రజెంట్ అయితే జావా, C++ నేర్చుకున్న వాళ్ళకైతే ఎప్పటికీ ఎవర్ గ్రీన్ సబ్జెక్ట్స్ అనమాట. సో అందులో మీరు ఒక్కసారి ప్రావీణ్యం సంపాదించారంటే, అంటే అందులో మీరు ఒక్కసారి ఎక్స్పర్ట్ అయ్యారంటే మీకు ఎక్కడికి వెళ్ళినా మంచి జాబ్ అయితే వస్తుంది. కానీ ఎంత జాబ్ వచ్చినా కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, దీస్ ఆర్ ద 2 pillars అనమాట. సో మామూలుగా డేటా స్ట్రక్చర్స్, నెక్స్ట్ అల్గారిథం నేర్చుకోవడానికి మినిమం డ్యూరేషన్ వచ్చేసరికి 4 months అయితే పడుతుంది అనమాట. సో బేస్డ్ ఆన్ మీ నాలెడ్జ్ గ్రాబింగ్ బట్టి 2 months కూడా నేర్చుకోవచ్చు చాలామంది, మీ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటే. సో మినిమం వచ్చేసరికి యావరేజ్ టైం వచ్చేసరికి 4 months అయితే ఉంటుందండి. సో ఫ్రెండ్స్, మీరు వన్స్ నేర్చుకున్న తర్వాత మీ కెపాసిటీ, మీ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ ఎంత అనేది చెక్ చేసుకోవడానికి హ్యాకర్ ర్యాంకర్స్, నెక్స్ట్ చాలా వెబ్సైట్లు అయితే ఉన్నాయన్నమాట. దాంట్లో మీ యొక్క ఎక్స్పర్టైజ్ ఎంత నాలెడ్జ్ ఉంది, మీరు ఎంత నేర్చుకున్నారు, మీరు ఎంత ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్
సాల్వ్ చేయగలుగుతున్నారు అనేది అందులో మీరైతే ప్రాక్టీస్ చేసుకోవచ్చు. పక్కనే ఒక వెబ్సైట్ వస్తుంది కదా, ఆ వెబ్సైట్లోనైతే మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే మీకైతే వస్తుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్, ఇది జాబ్ ఇది ఈరోజు యొక్క టాపిక్ 20 to 30 LPA ఫ్రెషర్గా జాబ్ ఎలా పొందాలి అనేది. సో మన ఛానల్లో వచ్చేసరికి సాఫ్ట్వేర్, ప్రైవేట్ జాబ్ నోటిఫికేషన్స్ అన్నీ రిలీజ్ అవుతున్నాయి. మీరు కావాలనుకుంటే మన ప్లేలిస్ట్లో వెళ్ళి ఒకసారి చూడండి. సో ఫ్రెండ్స్ ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. మీకైతే నేను 100% మ్యాటర్ కన్వే చేశాను అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే వీడియో కింద కమెంట్ చేయండి, నేను తప్పకుండా మళ్ళీ దాని మీద వీడియో చేస్తాను. సో ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.